ట్రాక్టర్‌తో ట్రెక్కింగ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ట్రాక్టర్‌తో ఒక డీప్ ఫారెస్ట్‌లోకి ట్రెక్కింగ్ చేయబోతున్నాము. మీరు ట్రెక్కింగ్స్ చేస్తుంటే ఈ ప్లేస్‌ని కూడా ఒకసారి ట్రై చేయండి. ది బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట ట్రెక్కింగ్‌కి. హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని తడుకు వ్లాగ్స్. శివరాత్రి పర్వదినాన మహాదేవుడిని దర్శించుకోవడానికి దట్టమైన అడవిలోకి ట్రెక్కింగ్ చేయడానికి బయలుదేరిపోయాము. ఇక ఈ ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేశారంటే ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోవచ్చు. జనరల్‌గా అడవుల్లో ఓన్లీ శివలింగం మాత్రమే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరూ ఉంటారు. స్వామివారు, అమ్మవారు ఇద్దరిని దర్శించుకోవచ్చు. ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా పర్ఫెక్ట్‌గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక ప్లేస్ విషయానికొస్తే మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి సదాశివ కోన. ఈ కోననే మేమివాళ ట్రాక్టర్‌లో ట్రెక్కింగ్ చేయబోతున్నాము. ఈ సదాశివ కోనను మనం శ్రీకాళహస్తి నుంచి, అలాగే పుత్తూరు నుంచి, ఇక తిరుపతి నుంచి కూడా మనం రీచ్ అవ్వచ్చు. మేము వెళ్తున్న రూట్ వచ్చేసి శ్రీకాళహస్తి నుంచి ముసలిపేడు మీదుగా వెళ్ళి చెల్లూరు రీచ్ అయ్యాము. తిరుపతి నుంచి వచ్చినా కూడా సేమ్ రూట్‌లోనే కలుస్తుందనమాట. ఇక చెల్లూరు నుంచి లోపలికి ట్రావెల్ చేశామంటే చెల్లూరు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వస్తుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర మనకు వెహికల్‌ని పట్టి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. చెక్ పోస్ట్ క్రాస్ అవ్వగానే కాస్త లోపలికి ట్రావెల్ చేశామంటే చెల్లూరు డ్యామ్ కనిపిస్తుంది. డ్యామ్ పక్కన నుంచి ఇలా వచ్చామంటే డీప్ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవుతాము. బేసిక్‌గా చాలా మందికి ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉన్నా వాక్ చేయాల్సొస్తుందనే కారణంతో ఆగిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. హ్యాపీగా మనం అనుకున్న స్పాట్‌కి వెహికల్‌లోనే రీచ్ అయిపోవచ్చు. కాకపోతే 2 వీలర్‌లో కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. 4 వీలర్ అయితే ఓకే. కానీ 2 వీలర్‌లో వెళ్ళేవాళ్ళు కాస్త జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. హెల్మెట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అస్సలు మర్చిపోకండి. ఇక ఇదే అన్నమాట చెల్లూరు డ్యామ్. ఇక ఆల్మోస్ట్ డీప్ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇదిగోండి చూడండి 2 వీలర్స్‌లో కూడా చాలా మంది అయితే వస్తూనే ఉన్నారు. ఇక ఫారెస్ట్‌లోకి వెళ్ళే కొద్దీ ఫాస్ట్ డ్రైవింగ్ అయితే పనికిరాదు. కాస్త స్లోగానే వెళ్ళాల్సొస్తుంది. రోడ్డు మొత్తం రాళ్ళుంటాయి ఎక్కువగా. అలాగే ముందు వెళ్ళిన వెహికల్స్ కూడా రిటర్న్ అయ్యి వస్తూ ఉంటాయి. ఈ వే మొత్తం చాలా చిన్నది కాబట్టి ఒకేసారి 2 వెహికల్స్ వెళ్ళడం అనేది కష్టమనమాట. దాన్ని బట్టి మనం చాలా స్లోగా అయితే వెళ్ళాల్సుంటుంది. మాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. హాఫ్ ఎన్ అవర్ పైనే అయిందనమాట. అక్కడి నుంచి వెళ్ళడానికి మేము. అదేంటో చూపిస్తాను వీడియోలో చూస్తూ ఉండండి. ఇక మనకు చెల్లూరు చెక్ పోస్ట్ నుంచి జీప్స్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. మన ఓన్ వెహికల్ క్యారీ చేయకపోయినా చెల్లూరు చెక్ పోస్ట్ వరకొచ్చి అక్కడి నుంచి జీప్ ద్వారా అయితే మనం ఈ ప్లేస్‌ని రీచ్ అవ్వచ్చు. ఇక ఫారెస్ట్‌లో ట్రావెల్ చేసినంత సేపు డస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీకు డస్ట్ అలర్జీ ఉంటే ముందుగానే ప్రికాషన్ తీసుకోండి. మాకైతే ఆ డస్ట్‌కి హెయిర్ కలర్‌తో సహా మారిపోయింది. అంత ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది. మన ముందు జీప్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి కదా! దానివల్ల ఎక్కువ డస్ట్ అయితే వస్తూ ఉంటుందనమాట. సో, డస్ట్ అలర్జీ ఉండేవాళ్ళు ప్రికాషన్ తప్పకుండా తీసుకోవాల్సుంటుంది. ఇన్సిడెంట్ అన్నాను కదా! ఇక్కడే జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వాళ్ళకి సిగ్నల్ ఇచ్చాము. సైడ్ తీసుకోవడానికి కూడా ప్లేస్ లేదని. అయినా వాళ్ళు వినకుండా స్ట్రెయిట్‌గా వచ్చేసారు. అలా రావడంతో 2 ట్రక్కులయితే ఇరుక్కున్నాయి. దీంతో 40-45 మినిట్స్ పైనే పట్టిందనమాట ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి. My tractor and another tractor and another sumos and tractors. Traffic jam हो गया. ఆ ట్రాక్టర్ అతను ఒక్క స్టెప్ ఆగి కొంచెం సైడ్ ఇచ్చునుంటే అందరం వెళ్ళిపోయుండొచ్చు. కానీ అతను చేసిన పనికి ఎంతమంది ఆగిపోయారో పాపం వెనకాల వాళ్ళు కూడా చాలా మంది ఆగిపోయున్నారు. ఇదిగోండి మా వెహికల్ వెనకాల ఎన్నున్నాయో ఏం జరిగిందా అని చూడ్డానికి ఆ వెహికల్స్ వాళ్ళంతా వస్తున్నారు. ఇంకక్కడ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయింది హమ్మయ్య అనుకోగానే ఈ జీప్ అతను సైడ్ ఇవ్వకుండా స్ట్రెయిట్‌గా వచ్చేసాడనమాట. ఇక్కడ కూడా కాస్త టైం పట్టింది.
అక్కడ తప్పించుకొని వచ్చామంటే మళ్ళీ ఇక్కడ అయ్యింది. రెండు ట్రాక్టర్లు ఇరుక్కున్నప్పుడు ఇంకా బాగా అనిపించింది. చూశారు కదా మాకు ఎదురైన ఇన్సిడెంట్స్. అవి జరిగినా కానీ ట్రిప్ అయితే అమేజింగ్గా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఒకరు ఇద్దరు వెళ్తే బోర్ కొడుతుందేమో కానీ ఇంతమంది ఫ్యామిలీతో వెళ్తే అస్సలు బోర్ అనే అనిపించదు. హ్యాపీగా సాగిపోయింది మా ట్రిప్ అయితే. వెళ్ళడం కానీ రావడం కానీ ఎక్కడ టయర్డ్నెస్ అనేది లేదన్నమాట మాకు. ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫారెస్ట్ మధ్యలో కోకోనట్స్ కూడా అమ్ముతున్నారు వచ్చే వాళ్ళ కోసం. మనల్ని క్రాస్ చేసుకొని వెహికల్ మాత్రం వెళ్ళిందా అంతే సంగతులు. డస్ట్ అయితే మామూలుగా ఉండదు. వీడియోలో చూడండి ఎంతగా కనిపిస్తోందో డస్ట్ అయితే. మనం వెళ్ళే దారి మధ్యలో ఇలాగా వాటర్ స్పాట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్లో పిల్లల్ని వదిలామంటే కాసేపు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు. ఇక మనం వెళ్ళే మెయిన్ స్పాట్లో కూడా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయంటే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. కిందున్న రాళ్లతో సహా నీట్గా కనిపిస్తున్నాయి. అది చూడు, ఆ ఒక్క తీగ చూడు ఎంత జుట్టుకొని వచ్చిండదో. అడవి మామిడి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఈ అడవి మొత్తం ఇవే ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి మామిడి చెట్లు అయితే. నీళ్ళు ఇక్కడ బాగున్నాయి నీళ్ళు. మేమైతే ఎక్కడ ఆగకుండా మెయిన్ వాటర్ ఫాల్లోనే ఎంజాయ్ చేయొచ్చు అనేసి అని వెళ్ళిపోయాము. కానీ మాకు మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. చూస్తూ ఉండండి, ఎందుకో చూపిస్తాను. ఇక మేమైతే ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయాము మెయిన్ స్పాట్కి. ఇంక ఇక్కడి నుంచే చూసారా ఎంతమంది అయితే ఉన్నారో. వంటలు చేసి అన్నదానం చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. ఇక అలాగే నైట్కి ఇక్కడే స్టే చేసి జాగరణ చేసి మరుసటి రోజు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్కి కానీ వెళ్తారనమాట. ఫైనలీ మేమైతే సదాశివ కోనకు రీచ్ అయిపోయాము. వెహికల్ ఇంకా లోపలికి కూడా వెళ్తుంది. కానీ మేము ట్రెక్కింగ్ చేద్దాం అనేసి వెహికల్ని అయితే ఇంకా కాస్త దూరంలోనే ఆపేసామన్నమాట. పైగా ఇంకా లోపలికి వెళ్ళామంటే అక్కడ ఇంకా పార్కింగ్కి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనేసి ఇక్కడే బెస్ట్ అనేసి ఇక్కడ ఆగిపోయి ఇక్కడ నుంచి నడిచి వెళ్తున్నాము. ఇక వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. పిల్లల ఆనందానికి హద్దే లేదు అసలు. ఎక్కడ వాటర్ చూసినా వాటర్ వాటర్ అని ఆగిపోతున్నారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. కానీ వాళ్ళని ఇక్కడ కూడా ఎంజాయ్ చేయనివ్వలేదు. అక్కడికే వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పి పాపం ఇక్కడ కూడా వాళ్ళని అసలు ఆడుకోనివ్వలేదు వాటర్లో. ఇక్కడే కాదు ఎక్కడ ఆడుకోనివ్వలేదు. పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలనేసి అని. కుశాల్
ఇక మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ కోనను విజిట్ చేసున్నారా? విజిట్ చేసుంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అటెళ్ళి తీస్తా. విన్నారు కదా! జీప్ సర్వీస్ ఉందని చెప్పమంటున్నారు. ఈ వెహికల్సే అనమాట మనకు చెల్లూరు చెక్ పోస్ట్ నుంచి అవైలబుల్‌గా ఉంటాయి రావడానికి, అలాగే రిటర్న్ వెళ్ళడానికి కూడాను. ఇంకిక్కడ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాము లంచ్ చేయడానికి. ఒక్కొక్కరం ఒక్కొక్క రెసిపీస్ తీసుకెళ్ళామనమాట. అందరం షేర్ చేసుకుంటూ ఇక్కడ లంచ్ ఫినిష్ చేసుకున్నాము. లంచ్ అవ్వగానే ఏమాత్రం లేట్ చేయకుండా మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ నుంచి టెంపుల్‌కి రీచ్ అవ్వాలనుకుంటే ఓ 4-5 కిలోమీటర్స్ ఉండొచ్చేమో ఇక్కడ ట్రెక్ చేయాల్సొస్తది. ఈ 4-5 కిలోమీటర్స్‌ని. ఇంకా మైక్స్ అన్ని పెట్టి స్వామివారివి మంచి మంచి సాంగ్స్ అన్ని ప్లే చేస్తున్నారు. అవి కనుక పెట్టానంటే నాకు కాపీరైట్ పడుతుంది. ఇంకిక్కడ చూడండి అన్నదాన కార్యక్రమాలు ఎంత ఎక్కువగా చేస్తున్నారో. ఇక ట్రాక్టర్ దిగి లంచ్ చేయగానే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇక్కడ మా గ్యాంగ్ వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ మా గ్యాంగ్ అంతా కలిసి ఒక అడ్వెంచరస్ ట్రెక్కింగ్ చేశాము. ఆ వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో 2 పార్ట్స్‌గా పోస్ట్ చేసున్నాను. మీరు ఇంతవరకు చూడకుండా ఉంటే చూడండి. బత్తనేయ కోన ట్రెక్కింగ్ చాలా పెద్ద అడ్వెంచరస్ ట్రెక్కింగ్ అనే చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద కొండలను ఎక్కాము, దిగాము. ఆ వీడియో యొక్క 2 పార్ట్స్ లింక్‌ను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను చూసేయండి. అలాగే పైన ఐ కార్డ్‌లో కూడా ఇస్తాను. మిస్ కాకుండా చూడండి. అమేజింగ్ ట్రెక్కింగ్ అనమాట అది. చిన్న పిల్లలతో సహా ఆ పెద్ద పెద్ద కొండలను ట్రెక్ చేశారు బత్తనేయ కోనకి. మా అందరికీ మర్చిపోలేని ది బెస్ట్ అండ్ ఫస్ట్ ట్రెక్కింగ్ బత్తనేయ కోన ట్రెక్కింగ్. ఇంకిక్కడ చూడండి మాకేం కనిపించిందో. టెంపుల్‌కి వెళ్ళే దారిలో స్వామివారి కోసం అయితే బిల్వ వృక్షం కనిపించింది. ఇందులో బిల్వ పత్రాలు తీసుకుంటున్నాము స్వామివారికి సమర్పించడానికి. వస్తున్న దారిలో అడవి మధ్యలో కూడా కనిపించాయి కానీ అక్కడెక్కడ పాసిబిలిటీ లేదు కోసుకోవడానికి. ఎలాగో థాంక్ గాడ్ ఇక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళే దగ్గరలో కనిపించిందనమాట ఈ బిల్వ పత్రం. ఇక హాఫ్ ఆఫ్ ద హిల్ పైకైతే వచ్చేసాము. అవతల వైపు వ్యూ చూడండి ఎంత సూపర్‌గా ఉందో. లోయలు కానీ, కొండ కానీ అమేజింగ్ వ్యూ అదైతే. ఇక ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోతాము. ఇక కొంచెం దూరమే. ఈ కొంచెం దూరం వెళ్ళామంటే మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. కొండను ట్రెక్కింగ్ చేసే మధ్యలో అయితే ఎక్కడ వాటర్ అనేది లేదు. ఇట్స్ బెటర్ టు క్యారీ అవర్ ఓన్ వాటర్ బాటిల్. మనం బాటిల్ తెచ్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఇక మనం వాటర్ ఫాల్ వరకు రీచ్ అయ్యే వరకైతే వాటర్ ఎక్కడ లేదు. ఇంకిక్కడ ఫైనల్లీ టాప్ ఆఫ్ ద హిల్‌కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది మనకైతే వాటర్. ఇక్కడ మొత్తం అన్నదాన కార్యక్రమాలే జరుగుతున్నాయి. చాలా మంది టెంట్స్ వేసుకొని అన్నదాన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంత ఎక్కువగా అన్నదాన కార్యక్రమాలు జరగడంతో ఫుడ్ మొత్తం వేస్ట్ చేసేస్తున్నారు. తీసుకుంటున్నారు కానీ అస్సలు తినట్లేదు. మొత్తం కిందే పడేస్తున్నారు. అలాగని నేను అన్నదానాలని తప్పనట్లేదు. అన్నదాన కార్యక్రమం చేయడం మంచిదే. కానీ ఒక లిమిట్‌లో చేస్తే అది ఇంకా బావుంటుంది. ఎక్కువగా చేయడం వల్ల జనం ఏం చేస్తున్నారంటే తీసుకొని దాన్ని తినలేక కింద మొత్తం పడేస్తున్నారు. ఆ దారిలో ఎక్కడ పడితే అక్కడ ఫుడ్‌ని పడేస్తున్నారు. వెళ్ళే వాళ్ళంతా తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఇంకిక్కడ చూసారా కొండపైకి రాగానే స్టార్టింగ్‌లో ఉత్సవమూర్తులు శివపార్వతులైతే మనకు దర్శనమిచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న స్వామి అమ్మవార్లైతే ఉత్సవమూర్తులు మాత్రమే. అసలైన స్వామివారు, అమ్మవారు వేరే దగ్గరున్నారు. చూపిస్తాను రండి. ఇప్పుడు మనం ట్రెక్ చేసిన కొండనైతే దిగాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ట్రెక్ చేసి వచ్చిన కొండని దిగామంటే కిందకి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ ద్వారా కిందకి దిగామంటే స్వామివారి ఆలయం వస్తుంది. స్వామివారు ఈ ఆలయంలో అయితే శివలింగ ఆకారంలో ఉంటారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకొని స్వామివారి పక్కనే ఉన్న అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా వీడియోలో, ఆ కొండని ఎక్కామంటే అమ్మవారిని దర్శించుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా మనం ట్రెక్ చేయాల్సి ఉంటుంది కొండని. ఇప్పటి వరకు మనం చూసిన జనం ఒక ఎత్తైతే ఇక్కడ చూసారా స్వామివారి గుడి దగ్గర ఎంత మంది ఉన్నారో. అసలు నడవడానికి కూడా వీలు లేనంత మంది ఉన్నారు. ఎంత రష్‌గా ఉందో చూడండి. ఇక పదండి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకునేద్దాము. చూడాలి ఎంతసేపు పడుతుందో స్వామివారి దర్శనానికి.
ఏమే పద పద అదే ఫాల్స్కి పోయిస్తావా ఫాల్స్కి పోతావా ఇక ఇదే శ్రీ సదాశివేశ్వర స్వామివారి టెంపుల్. ఇక్కడే మనం స్వామివారిని దర్శించుకుంటాము. ఇక వాటర్ ఫాల్ అన్నాం కదా, ఆ ఊడల్లోంచి వచ్చే కొంచెం వాటర్ కి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో చూడండి. మొత్తం బిస్కెట్ అయిపోయింది మాకైతే వాటర్ ఫాల్. ఇక్కడ వచ్చే కొంచెం వాటర్ లో అంత మందిని తప్పుకొని వెళ్ళాలంటే చాలా కష్టమే. ఇక వాటర్ ఫాల్ ఇక్కడ ఒకటే కాదు, అమ్మవారి కోనలో కూడా ఉంటుంది పెద్ద వాటర్ ఫాల్. మరి అక్కడ పాసిబిలిటీ ఉందో లేదో చూడాలి వాటర్ లో దిగడానికి. ఇక వాటర్ లో తడిచేసి వచ్చారంటే అటువైపు నుంచి స్టెప్స్ ఉంటాయి, అక్కడి నుంచి వస్తే 10 రూపీస్ టికెట్ తీసుకోవాలంట. ఇటువైపు మేము ఫ్రీ లైన్ లో వెళ్తున్నాము. ఇక స్వామి వారిని దర్శించుకోవడం అయిపోయింది. ఇక అమ్మవారి కోనకైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాము. అమ్మవారి కోనకి ఎక్కేటప్పుడు మనకు ఆంజనేయ స్వామి అయితే ఇలా దర్శనం ఇస్తారు ఒక రాయి మీద. ఇంక ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, అమేజింగ్ వ్యూ అయితే ఇది. అటువైపు కొండ నుంచి ఇటువైపు కొండ మీదకి వెళ్తున్నాము. ఆ కొండ ఎక్కి దిగి ఇప్పుడు ఇంకొక కొండ ఎక్కుతున్నాము. ఇక అమ్మవారి కోనకు వెళ్ళేటప్పుడైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. పక్కనే చూసారా ఎంత పెద్ద లోయ ఉందో. ఏ మాత్రం కాస్త స్లిప్ అయినా లోయలోకి జారుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ నడవాల్సి ఉంటుంది. ఇక ఇలా ట్రెక్కింగ్ చేయడం కష్టం అనిపించే వాళ్ళ కోసం అయితే బ్యాంబూ స్టిక్స్ ని అమ్ముతున్నారు. వాటిని కొనుక్కొని మీరు సపోర్ట్ తీసుకొని ఈజీగా ట్రెక్కింగ్ అయితే ఫినిష్ చేయొచ్చు. వస్తా ఉన్నారు ఫైనలీ అమ్మవారున్న కోనను కూడా ట్రెక్ చేసేసి అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోతున్నాము. భక్తులైతే కింద స్వామి వారి కోనలో ఎలాగున్నారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఎక్కువ మందే ఉన్నారు అమ్మవారి దగ్గర కూడా. ఇంక ఇక్కడ చూసారా అన్నదాన కార్యక్రమాలు అమ్మవారి కోనలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ప్లేట్స్, ఇది మొత్తం ఫుడ్డే అన్నమాట. వేస్ట్ గా పడేస్తున్నారు. అది కూడా పడేసేది ఒక సైడ్ గా పడేయకుండా వెళ్లే దారిలోనే పడేస్తున్నారు. ఫుడ్ నంతా తొక్కుకొని వెళ్లాల్సి వస్తుంది. இதுல போயிட்டேனுங்களா பசங்க? ఇదిగోండి అమ్మవారి కోనలో ఉన్న పెద్ద వాటర్ ఫాల్. స్వామివారి కోనలో కన్నా ఇక్కడ పెద్దగానే ఉంది వాటర్ ఫాల్ అయితే. కానీ ఏంటంటే మేము ఇక్కడ కూడా వాటర్ లో దిగలేదు. ఎందుకంటే ఇక్కడ దిగడానికి కూడా అస్సలు గ్యాపే లేదనమాట ఆ చిన్న పాండ్ లోకి కూడా. పైగా వాటర్ ఇంకా అస్సలు బాలేదు, అందుకనేసి మేము ఇంకా వాటర్ లోకి దిగలేదు. పిల్లలైతే మాత్రం చాలా అప్సెట్ అయిపోయారు వాటర్ లోకి దిగలేదని.
స్టార్టింగ్‌లోనే ఎక్కడైనా ఆగి మంచి స్పాట్‌లో పిల్లల్ని ఆడిపిచ్చుకొని తీసుకొచ్చినుంటే చాలా బావుండేది. సాటిస్ఫై కూడా అయ్యునుంటారు. కానీ ఇక్కడ చూడండి అంత వాటర్ ఫాల్ వస్తున్నా కానీ ఆ వాటర్ అయితే బయటికి వెళ్ళటం లేదు. ఆ పాండ్‌లోనే ఎక్కువ ఉండటంతో ఎక్కువ మంది అక్కడ మునగడంతో ఆ వాటర్ అయితే కొంచెం డర్టీగా అయిపోయినింది. ఇక ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తాయని రిస్క్ తీసుకోవడం ఎందుకనేసి పిల్లల్ని అసలు దిగనివ్వలేదు వాటర్‌లో. ఇక వాటర్ ఫాల్ పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇదే అన్నమాట. ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా చూసారా ఎంత ఎక్కువ మంది ఉన్నారో భక్తులైతే అమ్మవారి గుడి దగ్గర కూడా. ఇంకిక్కడ అమ్మవారి టెంపుల్ పక్కనే శివలింగం అయితే దర్శనం ఇచ్చిందనమాట మాకు. ఇక ట్రెక్కింగ్ చేసే స్టార్టింగ్‌లో బిల్వ వృక్షం నుంచి బిల్వ పత్రాలు తీసుకున్నాం కదా! ఇక స్వామి వారికి సమర్పించుకుందాం అనేసని వెళ్తున్నాము. మహాదేవుడికి ఇష్టమైన వాటిలలో బిల్వ పత్రం కూడా ఒకటి కదా! అందుకనేసే మేమైతే బిల్వ పత్రాన్ని తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించుకుంటున్నాము. అవును అలా వచ్చింది పైకి సార్. సో మీకు కనుక ట్రెక్కింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీ ట్రెక్కింగ్ లిస్ట్‌లో ఈ కోనను కూడా యాడ్ చేసుకోండి. ది పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ట్రెక్కింగ్ చాలా బావుంటుంది. ఇంకా ఈ అమ్మవారి కోనలో అమ్మవారి టెంపుల్స్ అయితే 2 ఉంటాయి. ఇంతకు ముందు వెళ్ళింది ఒకటి, ఇది ఒకటి. సో చూసారు కదా మా సదాశివ కోన ట్రెక్కింగ్‌ను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సూపర్‌గా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ట్రెక్కింగ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీగా అయితే మాకు ఉండిపోతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌ని మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పోస్ట్ చేసే వీడియోస్‌ని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే ట్రెక్కింగ్ ఇష్టపడతారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు శాలిని తడుకు వ్లాగ్స్.